రైట్. సంజయ్ రెడ్డి గారు ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ చాలా తక్కువ అంచనా వేస్తుంటుంది. ఎన్నో సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ ఉన్నంతకాలం మేము అధికారంలో ఉంటామని చెప్పేంతవరకు వెళ్ళిందంటే రాహుల్ గాంధీని చాలా తక్కువ చేసి చూపిస్తున్నారనుకోవచ్చా బీజేపీ? ఎందుకంటే చాలా సందర్భాల్లో పిల్లాడని చెప్పడం, పప్పు అంటాం, గోల్డెన్ స్పూన్తో వచ్చాడు యువరాజ్ అంటాం, ఈ విధంగా ప్రచారం చేయడం వల్లనే రాహుల్ గాంధీ ప్రభ కొత్త మసకబారింది అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన ఇక్కడ ఏదో జరిగిపోతుందని మనం ఏదో గల్లలు ఎగరేసుకోవడం కాదు బ్రదర్. నేను ఒకటే చెప్తున్నాను. ఇవాళ రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఇలా ప్రియాంక గాంధీ గారి విషయం మనం తీసుకుందాం. ప్రియాంక గాంధీ గారు సేమ్ వాళ్ళ నానమ్మలాగా ఉంటది, ఆమెకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని మాట్లాడుతున్నంత మాత్రాన రాహుల్ గాంధీ గారు రాజకీయాలకు పనికిరాడు అన్నట్టేనా? ఒక మాట మనం మాట్లాడుతాం. జయరాం గారు ఆయన కాంగ్రెస్ నాయకుడు కాదు, బీజేపీ నాయకుడు కాదు, ఒక సాధారణ వ్యక్తి, ఒక డాక్టర్. ఆయన ఇవాళ కాంగ్రెస్ గురించి చక్కగా చెప్పారు. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి, ఇలా బీజేపీ అనేది వాస్తవం. అది ఇలా మోడీ అంటే బీజేపీ అంటారు తప్ప బీజేపీలో కరెక్ట్ 10 మంది నాయకుల పేరు కూడా ఎవరు చెప్పలేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను సార్, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళని. ఈరోజు మీ టీవీ కార్యక్రమాలలో పాల్గొనడము, నేను ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చొని మాట్లాడడము, ఒక మంత్రి గారి పక్కన కూర్చొని మాట్లాడడం అవకాశం నాకు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్త కూడా ఏదైనా సాధించవచ్చు, రేపు ఏదైనా ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు ఇచ్చిన అవకాశం. ఇది దీన్ని పట్టుకొని మనం బేస్ చేసుకొని ముందుకు పోవాలి. కానీ ఇవాళ ఏదో వాపును చూసి బలుపు అని చెప్పేసి ఇవాళ మోడీ గారి పేరుకే మోడీ గారు ప్రధానమంత్రి అండి. ఇవాళ మోడీ గారు లేకపోతే బీజేపీ పార్టీ నడుస్తుందని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇదే ఇవాళ బీజేపీ సోదరుడు ఇందాక చెప్పిండు, జిఎస్టీ విషయం అని చెప్పిండు. మీకు కొంచెం అన్నా ఉండాలి నాలెడ్జ్. మీరు 2014లో అధికారంలోకి రావడానికి జిఎస్టీ విషయంలో, డీజిల్ పెట్రోల్ ధరల విషయంలో, నల్లధనం విషయంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పిండు? దానికి మీరు ఎవరైనా చర్చకు వస్తారా? ఇవాళ మీరు అనలేదు అంటే ఆఫ్ ద రికార్డు మీకు వీడియోల ద్వారా ఎన్నో టీవీలలో మీరు ప్రచారం చేసుకున్నారు, అవన్నీ కూడా ఉన్నాయి. మీరు వాస్తవం కాదంటే ఒప్పుకోరు. ఇవాళ మోడీ గారు అధికారంలోకి తెచ్చింది తెల్లదనం తీసుకొస్తారు, నల్లధనం తీసుకొచ్చి తెల్లదనంగా ఒక్కొక్క లక్షలు అది చేస్తారు. ఇవాళ బీదవాళ్ళ అకౌంట్లు వేస్తారు, ఏదో పొడుస్తారు, ఏదో చేస్తారు, ఏం పొడవలేదు. ఇవాళ మీరు అనేది ఏంటంటే ఒక్కటే నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఇవాళ ఇండియా కూటమిలో మమతా బెనర్జీ గారు కానివ్వండి, ఇంకా లల్లు ప్రసాద్, ఇంకెవరైనా కానివ్వండి, ఇవాళ రాహుల్ గాంధీ గారు నేనే కడతాను, ఎన్ని క్లియర్ నేనే చేసుకుంటా అనే వ్యక్తి కాదైనా. ఎవరమైనా సరే ప్రజల పక్షాన పోరాడడం, అందరం కలిసి ముందుకెళ్ళాలి అని ఒక నినాదం. అదే వేళ బీజేపీ పార్టీలో మరి అమిత్ షా గారు ఎందుకు ప్రధానమంత్రి కాలేదండి? మోడీ గారిని ఎందుకు పక్కన పెట్టిందండి? వాళ్ళు పెట్టుకున్న నినాదమే కదా, 70 ఏళ్ళు ఉండొద్దు, 68 ఉండాలి, ఇది పక్కకి. మరి ఎందుకు ఆయనకు ఛాన్స్ ఇచ్చారండి? మోడీ గారు బొమ్మ పెట్టుకొని గెలుస్తున్నారా? మీరు మోడీ గారిని అది పెట్టుకొని చేస్తున్నారా? మీరు ఒక్కటే ఆలోచించాలి. జయరాం గారు కరెక్ట్ గా చెప్పారు, మనం ఎన్ని రోజులు రాజకీయం చేసినాము, ఎన్ని సంవత్సరాలు రాజకీయం చేసినాం అని కాదు, ఒక్క రోజున్నా కూడా మనము ప్రజలకు ఏం చేసినాం అనేది చిరస్థాయిలో నిలిచిపోవాలి. అది రాజకీయం అండి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసము నేను 10 సార్లు ఉరుకూరికి పాలు తాగడక నిలబడి నీళ్ళు తాగేది కాంగ్రెస్ పార్టీ. ప్రజల కోసం పని చేస్తుంది, ప్రజల కోసం ఏదైనా వాళ్ళు త్యాగాలు చేస్తారు. ఇంతకన్నా ఎక్కువ ఏం చేయాలి? ఎవడొక్కడు దేశం కోసమో లేకపోతే ఇంతమంది దేశం కోసమో ప్రాణాలు ఇస్తున్నారు. ఏ బీజేపీ పార్టీ ప్రాణత్యాగం చేసింది? ఎవరికి డీజిల్ పెట్రోల్ ధర ఇంతగానో మారుతుంది? నేను ఒకటి అది పక్కన పెట్టిన ఒక సామాన్య ఒక గుడ్డిగా నేను అడుగుతున్నాను సార్. ఇవాళ నిత్యావసర వస్తువులు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చెప్తారు, మేము అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలను మేము అరికడతామని చెప్పింది. ఇలా ఒక కిలో పప్పు ఇవాళ 200-250 రూపాయలు కందిపప్పు ఉందండి. ఇవాళ ఒక నూనె ప్యాకెట్ 200 రూపాయలు ఉందండి. సామాన్యమైన ప్రజలు బతకడానికి అవకాశం ఉందండి? ఇవాళ మీరు ఒక మాట చెప్పండి. ఎందుకండి మేము ఏదో ఇవాళ మేము కాకితో కడవ దూరం పోతామని చెప్తున్నా. 10 సంవత్సరాల రాజకీయాల చరిత్రలో మిగిలిపోవాలి. మీరు ఏదో పెద్దగా చేస్తున్నాము, మేము ఏదో పొడుస్తున్నాము, మేము నరుకుతున్నాము, ఇలా బీజేపీ ఏదో పోస్తుంది, బీజేపీ ఉండడానికే మేము ఇలా బతుకుతున్నాము, బీజేపీ ఉండడానికే గాలి వస్తుంది, ఇవి గాలి మాటలు వద్దు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని సమర్థవంతమైన నాయకుడు కాదంటే నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే వాళ్ళ త్యాగాల కుటుంబము, వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ సోదరి నేను ఇవాళ ఒక్కటి సార్, ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దేశంలో నడుస్తుంది. మన ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారి కన్నా ఎక్కువ మెజార్టీతో ఎందుకు గెలిపించారు? సిగ్గుందా? ఇవాళ అదే బీజేపీ పార్టీ 3rd ప్లేస్ లో ఎన్నుకుంది. ఇవాళ మీ ప్రధానమంత్రి మోడీనే కదా. అక్కడ బీజేపీ గెలిస్తే బాగుంటది అని ప్రజలు అనుకుంటే మరి మిమ్మల్ని ఎందుకు గెలిపించలేదు? దానికి మీరు సిగ్గుపడండి. దేశాన్ని వెలగబెట్టడం కాదు, రీసెంట్ గా జరిగిన ఉప ఎన్నిక
రీసెంట్ గా ఇవాళ రాహుల్ గాంధీ గారి ప్లేస్ లో ప్రియాంక గాంధీ గారు వచ్చిందంటే ఒక ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి, ప్రజలు కాంగ్రెస్ వైపులో ఇవాళ మీ పార్టీ ఎన్ని రోజులు అయి పుట్టి ఇవాళ మా పార్టీకి ఒక చరిత్ర ఉంది. మీరు అది చెప్పాలి. ఇప్పుడు మీరు ఏదైనా చేయగలుగుతారు, ఏ రాష్ట్రంలో అయినా గవర్నమెంట్ పడగొట్టగలుగుతారు, అంటే మీకు ఆ రకంగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్నిసార్లు దేశంలో 50 సంవత్సరాల అధికారం ఉంది. తెలంగాణలో మీ గవర్నమెంట్ దరిదాపుల్లో ఎప్పుడైనా గవర్నమెంట్ ఫామ్ చేసిందా నేను అడుగుతున్నా. మోడీ చరిష్మా ఉంది అని చెప్తున్నారు కదా, మరి 8 ఎంపీలు గెలిచింది కదా, ఏం పొడుస్తున్నారయ్యా మీకు ఇక్కడ వచ్చి? ఏం తీసుకొచ్చిండ్రయ్యా? మీ కంట్రిబ్యూషన్ ఏముంది ఒకసారి ఎప్పుడైనా చెప్పగలుగుతారా? దేశ రాజకీయాలు చెప్తారు, ఇవాళ సమర్థవంత నాయకుడు కాడని చెప్తారు. మోడీ సమర్థవంత నాయకుడా నేను అడుగుతున్నా? ఇవాళ ఆ ముగ్గురే ఇవాళ దేశంలో ఏలేళ్తున్నారు. ఆదాని అంబానీ పెట్టుకొని ముందర వెళ్తున్నారు తప్ప మేము ఇలా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు లేరండి. ఇలా ప్రజలే బ్రాండ్ అంబాసిడర్ కాంగ్రెస్ పార్టీకి. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సామాన్యమైన కార్యకర్తను ముందుకు తీసుకెళ్లే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అనేది పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు, బలహీన వర్గాలు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ ఉందండి, 28% ఓటు బ్యాంక్. మీరు వాళ్ళకి ఒక ₹1 అకౌంట్ వేసినా కూడా వాళ్ళ ఓటు వేరే వాళ్ళకి. మీరు చెప్పినట్టు నిజంగానే సంజయ్ రెడ్డి గారు, కాంగ్రెస్కి ఓటు బ్యాంక్ ఉంది, కానీ దాన్ని ఓట్లుగా మరల్చుకోలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. దానికి ముఖ్యంగా ఇండియా కూటమిలో అనైక్యతే కారణం అంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ వచ్చినప్పుడు అయితే అందరూ కలిసి పోటీ చేస్తున్నప్పుడు సీట్ల పంపకం న్యాయబద్ధంగా జరగాలి. కానీ అలాంటి పరిస్థితి ఉంటుందా? మాకు బలం ఉంది కదా అని చెప్పేసి అలాంటి చోట్ల మేమే పోటీ చేస్తామని మిత్రుల్ని పక్కన పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఒక్కటి చెప్తున్నాను సార్, ఈ రాజకీయాలలో అక్కడ ఉన్న స్థానిక సమస్యలు, స్థానిక పరిస్థితులను బట్టి ఈ టికెట్ల విషయంలో ఉంటుండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇది సమర్థవంతమైన ఇన్ని ఇండియా కూటమిగా ఇంత ధైర్యంగా దమ్ము ధైర్యం మోడీ గారికి ఉందా? నేను ఒకటి అడుగుతున్నా. మాకు ఆ ధైర్యం ఉంది, మాకుంది. మా ఇండియా కూటమిలో ఎవరైనా నాయకులు అయినా లేకపోతే ఎదగాలనుకున్నా మాకు స్వార్థం ఉండదు. మేము ఎందుకంటే దేశం కోసం అందరం ఒక దాటి మీదకి వచ్చినాం. మాకెందుకు ఉంటుందండి స్వార్థం? వాళ్ళకి స్వార్థం ఉంటుంది, వాళ్ళకి స్వార్థ రాజకీయాలు వాళ్ళకి. కానీ స్వార్థ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి ఉండదు, ఉండబోదు. ఎవరిని ఎంతమంది లీడర్షిప్ ను తయారు చేసింది, ఎంతమందికి ఇప్పుడు గరీబ్ హఠావో అనే నినాదాన్ని ఇవాళ మహిళలకి 50% రిజర్వేషన్ అనేది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీకు ఏ కాంట్రిబ్యూషన్ ఉంది? మీరు చెప్పండి, ఒకసారి చెప్పండి, మీకు చరిత్ర ఏముందో బీజేపీ పార్టీ మీరు చెప్పండి. మీరు ఏం చేసిందని ఎల్ఐసీలు అమ్ముకుంటురి, బ్యాంకులు దోసుకుంటురి, ఆదాయ కమ్మానికి భూములు అక్కడ పెడుతురి. మీరు ఏం చేసిందో ఒక మాట చెప్పండి. ఇవాళ తెలంగాణ దేశం కోసం ప్రాణాలు అర్పించిండ్రు. ఇవాళ ప్రతి గుండు సూది నుంచి కంప్యూటరిజం వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ కనిపెట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ రాజీవ్ గాంధీ ఉందని, రాజీవ్ గాంధీ ఉండాలని ఇలా 50% రిజర్వేషన్ రేపు ఈ 2-3 నెలల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా వస్తున్నాయి. కాబట్టి 50% మహిళలకి అవకాశం ఇచ్చిందా? మరి మీకు అవకాశం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఎందుకు మీరు పాస్ చేస్తారు? దానికి ఏమైనా సోనియా గాంధీ గారు వద్దన్నారా? లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు ఏమైనా వద్దని చెప్పిందా? మరి మీకు అంత సత్తా, అంత దమ్ము ధైర్యం మీకు ఎందుకు లేదు? మీరు ఎందుకు పాస్ చేయలేదు? నేను అడుగుతున్నాను సార్. నేను ఇవాళ ఒక మహిళగా నేను అడగదలుచుకున్నా, మీరు ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మీకు ఎందుకు దమ్ము ధైర్యం లేదు?